పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. హల్లెలూయా. యేసు ప్రభు వారు కొన్ని దినముల తరువాత మరలా కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన ఎంట ఉన్నాడు అని జనులు వినినప్పుడు అనేకులు కూడి వచ్చి ఇంటి వాకిట వారికి స్థలము లేనంతగా విస్తార జనులు ఆయన యొద్దకు నడిపించబడుతున్నారు. ఆయన వారికి వాక్యాన్ని బోధిస్తుండగా కొందరు వ్యక్తులు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. విస్తారమైన జనం కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు రాలేకపోయారు. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపారండి. యేసు ప్రభు వారు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పగా, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని ఆ వ్యాధి కలిగిన వ్యక్తిని ప్రభు ఆజ్ఞాపిస్తారు. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను కనుక అక్కడి ప్రజలందరూ విభ్రాంతి నొంది దేవునిని మహిమపరిచారు అని మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం సెలవిస్తుంది. పక్షవాయువు కలిగిన వ్యక్తి జీవితంలో స్వస్థత కలుగుతుంది అనే ఆశ లేకుండానే ఎన్నో ఏండ్లుగా అతడు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. బహుశా ఆ వ్యక్తి వినుట వలన యేసు ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉన్నాడేమో. తనకున్న ఆశ, విశ్వాసమును చూసినటువంటి దేవుడు కొందరు వ్యక్తులను ప్రేరేపించి సిద్ధపరిచారు. ఆ వ్యక్తులు ప్రయాసతో ప్రభు యొద్దకు పక్షవాయువు కలిగిన వ్యక్తిని నడిపించారండి. ఆ ఇంటి పైకప్పు వారు విప్పి ఆ వ్యక్తిని పరుపు క్రిందికి దించగా ఆ రోగి తన మనసులో, ఇది చివరి అవకాశం, నన్ను దేవుడు స్వస్థపరచాలి అనే ఆశ కలిగి దేవుని ముందుకొచ్చి ఉంటాడు. ఆ క్షణాన యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. ఎన్ని సంవత్సరాలు బంధించబడి ఉన్నా ఆ రోగం యొక్క బంధకాల నుండి ఆ వ్యక్తిని ఎవ్వరూ విడిపించలేదండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరించిన దినాలలో ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు చేసి ప్రజలను విడిపించారు. అటువంటి కార్యాలు నేటి దినంలో కూడా ఆయన అనేకుల జీవితాలలో జరిగిస్తూ వారిని సాక్షులుగా ప్రత్యేకించుకుంటున్నారు. ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తి జీవితంలో నిరుత్సాహము, నిస్పృహ, ఎందుకు జీవిస్తున్నాను అనేటువంటి కృంగుదలలో ఆ వ్యక్తి నలిగిపోతున్నారు. అలాంటి హృదయాన్ని చూసినటువంటి దేవుడు వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరిచారండి. మనకున్న బలహీనతలు, రోగాలు మనం పాపముల వలన కలిగి ఉండవచ్చు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమాధానము కలిగి పరిశుద్ధంగా జీవించుటకు తీర్మానము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, ఆయన కొరకు మనం వేచి ఉంటామో, పాప క్షమాపణ ద్వారా మనకున్న దోషము తొలగింపబడి శరీరము, ఆత్మ స్వస్థతను పొందుకోగలుగుతాయి. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి జీవితం మనందరికీ మాదిరిగా ఉంది. ఎన్నో బలహీనతలు మన యొక్క పాపముల నిమిత్తమై కలిగినవై ఉండొచ్చు. మార్పు లేని మన జీవితాన్ని బట్టి అవి మన జీవితంలో కొనసాగించబడుతుండొచ్చు. దేవుని ఎదుటకు వచ్చిన ఒక వ్యక్తి దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడాలి. ఆయన వాక్యము ఎదురైనప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించే అనుభవంలోనికి మనం రావాలి. అలా ఎందరైతే ప్రభుతో సహవాసం చేయడానికి తీర్మానము కలిగి ప్రత్యేకించబడతారో వారితో దేవుడు సహవాసం చేస్తారు. వారికున్న పరిస్థితులన్నిటిలో నుండి ఆయన విడిపించి వారికి విజయాన్ని కలిగిస్తారు. నేటి దినాన్న మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ లేఖన సత్యాలను మన హృదయంలో భద్రం చేసుకోగలిగితే దేవుడు భద్రం చేసుకున్న వాక్యాన్ని బట్టి అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు. మన ఆలోచనలు, మన ఆశ, మన తలంపులను బట్టి
వాక్యముతో నింపబడినట్లయితే మన బలహీనతలో కూడా మనకి బలాన్నిచ్చి మనల్ని స్వస్థపరచగలుగుతారు. ఆయన వాక్కును పంపి స్వస్థపరుస్తానని లేఖనం ద్వారా దేవుడు మాట్లాడారు కదా. ఇది నాన్న ఎలాంటి బలహీనత అయినా ఆయన వాక్కును పంపి మనల్ని స్వస్థపరచగలరు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన నిమిత్తమై కనిపెట్టగలిగిన వారమైతే అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.